హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఇస్రో రూపొందించినటువంటి జిఎస్ఎల్వి రాకెట్ యుద్ధ పేరేమిటి? ఇస్రో రూపొందించినటువంటి జిఎస్ఎల్వి యొక్క రాకెట్ యుద్ధ పేరేమిటి అంటే నాటి బాయ్. నెక్స్ట్ వన్ వచ్చేసి సుదర్శన్ సేతు లేదా సిగ్నేచర్ బ్రిడ్జ్ గుజరాత్ రాష్ట్రాన్ని ఒక ద్వీపంతో అనుసంధానం చేస్తున్న ద్వీపం ఏది? సుదర్శన్ సేతు లేదా సిగ్నేచర్ బ్రిడ్జ్ గుజరాత్ రాష్ట్రాన్ని ఒక ద్వీపంతో అనుసంధానం చేసినటువంటి ద్వీపం ఏది అంటే బేట్ ద్వారకా ద్వీపం అనుసంధానం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రతన్ టాటా జీవిత కథను ప్రచురించేందుకు ఏ సంస్థకు అవకాశం లభించింది? రతన్ టాటా జీవిత కథను ప్రచురించేందుకు ఏ సంస్థకు అవకాశం లభించడం జరిగింది అంటే హార్పర్ కోలిన్స్కి అవకాశం లభించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మన దేశంలో విమానాశ్రయం లోపల మొట్టమొదటి హరిత హైడ్రోజన్ కేంద్రం ఏర్పాటు చేసినటువంటి నగరం ఏది? మన దేశంలో విమానాశ్రయం లోపల మొట్టమొదటి హరిత హైడ్రోజన్ కేంద్ర ఏర్పాటు నగరం ఏది అంటే కొచ్చిన్. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లలో అశ్విన్ తీసుకున్నటువంటి 500వ వికెట్ ఎవరిది? క్రికెట్ టెస్ట్ మ్యాచ్లలో అశ్విన్ తీసుకున్నటువంటి 500కు సంబంధించినటువంటి 500వ వికెట్ ఎవరిది అంటే జాక్ క్రాల్. ఇది వికెట్ల. నెక్స్ట్ వన్ వచ్చేసి చైనాకు చెందినటువంటి ఇటీవల కొత్తగా ప్రయోగించిన మానవ సహిత అంతర నౌక పేరేమిటి? చైనాకు చెందినటువంటి ఇటీవల కొత్తగా ప్రయోగించినటువంటి మానవ సహిత అంతరిక్ష నౌక పేరేమిటంటే మెంగ్జావ్ అనే నౌక ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోను డిస్కనెక్ట్ చేసే హక్కు బిల్లును ప్రవేశపెడుతున్న దేశం ఏది? ఫోను డిస్కనెక్ట్ చేసే ఫోన్ను డిస్కనెక్ట్ చేసే హక్కు బిల్లును ప్రవేశపెడుతున్నటువంటి దేశం ఏది అంటే ఆస్ట్రేలియా దేశం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల రష్యా వాంటెడ్ జాబితాల్లోకి ఎక్కినటువంటి ప్రధానమంత్రి ఏ దేశానికి చెందినవారు? ఇటీవల రష్యా వాంటెడ్ జాబితాలోకి ఎక్కినటువంటి ప్రధానమంత్రి ఏ దేశానికి చెందినవారు అంటే ఎస్తోనియా దేశానికి చెందినవారు. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత రూపే కార్డు సేవలను 2024 12వ తేదీన ఏ దేశంలో ప్రారంభించడం జరిగింది? భారత రూపే కార్డును సేవలను 2024 ఏ దేశంలో ప్రారంభించడం జరిగిందంటే భారత రూపే కార్డు యొక్క సేవలను 2024లో ఏ దేశంలో ప్రారంభించారు అంటే మారిషస్లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చి 20వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నటువంటి సోషల్ మీడియా వేదిక ఏది? 20వ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి సోషల్ మీడియా వేదిక ఏదంటే ఫేస్బుక్. నెక్స్ట్ వన్ వచ్చేసి కాలా అజార్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించిన దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మొట్టమొదటిగా అధికారికంగా గుర్తించిన దేశం ప్రపంచంలో ఏది? కాలా అజార్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించిన దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్నటువంటి మొట్టమొదటిగా అధికారికంగా గుర్తించిన దేశం ప్రపంచంలో ఏదంటే బంగ్లాదేశ్. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత ప్రభుత్వ భిక్షాముక్త భారత్ ప్రణాళిక కింద 2026 నాటికి దేశంలోని ఎన్ని నగరాల్లో బిచ్చగాలు లేకుండా చేయాలనే ప్రణాళికలను తయారు చేశారు అంటే 30 నగరాలను తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిబ్రవరి 24న బెర్లిన్ ఫిల్మోత్సవంలో బంగారు ఎలుగుబంటి బహుమతి పొందినటువంటి డాక్యుమెంటరీ ఏది? ఫిబ్రవరి 24న బెర్లిన్ ఫిల్మోత్సవంలో బంగారు ఎలుగుబంటి బహుమతి పొందినటువంటి డాక్యుమెంటరీ ఏది అంటే ద హోమ్మేడ్ డాక్యుమెంటరీ బహుమతి పొందడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి
ఉన్నత విద్యా సంస్థల మౌలిక వసతులు లేదా విద్యాపరమైన అభివృద్ధి వంటి అంశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకం పేరేమిటి? ఉన్నత విద్యా సంస్థల మౌలిక వసతులు మరియు విద్యాపరమైన అభివృద్ధి వంటి అంశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి పథకం పేరు ఏమిటంటే పిఎం ఉషా. పిఎం ఉషా అంటే ప్రధానమంత్రి ఉच्चतर శిక్షా అభియాన్. ప్రధానమంత్రి ఉच्चतर శిక్షా అభియాన్. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో అనేది మరికొంతమంది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.